ఒకూర్లో ఒక ముసల్ది ఉండేది. ఆ ముసల్దానికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఒక్కతే వండుకుంటా తింటా తిరుగుతా ఉండేది. వాళ్ళింటి పక్కనే ఒక చెరువుంది. ఒకరోజు పక్కింటోళ్ళు ఆ చెరువులో చేపలు పడతా ఉంటే చూసి ఆ ముసల్ది కూడా చేపలు పట్టుకుందామని ఒక చిన్న వల తీసుకొని పోయింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వల ఇసుర్తా ఉందిగాని ఒక్క చేప గూడా పల్లేదు. ఎప్పుడూ 4-5 పడతా ఉండేవి. ఈ రోజేమి ఒక్కటి గూడా పల్లేదు అనుకుంటా ఆఖరిసారి చూద్దామని వల విసిరింది. లింగులిటుకుమని సరిగ్గా మన చిటికెన వేలుంటాది గదా అంత చిన్న చిన్న చేప ఒకటి పడింది. ఏదో ఒకటి దొరికింది చాలనుకోని ఆ ముసల్ది దాన్నే తీసుకొని ఇంటికొచ్చింది. చూసి చూసి అంత చిన్నదానిని కూర చేసుకొని తినబుద్ధి కాలేదు. దాంతో ఎట్లాగూ నాకెవరూ లేరు. ఈ చేపపిల్లనన్నా పెంచుకుందాం అనుకోని దాన్ని తీసుకొని పోయి ఒక చెంబులో వేసింది. రోజూ దానికి 3 పూటలా బాగా అన్నం, కూరలు, పండ్లు ఎంత తింటే అంత ఏయడం మొదలుపెట్టింది. అట్లా ఆ చేపపిల్ల రోజూ బాగా తిని వారం రోజులు తిరిగేసరికి చిటికెన వేలంత ఉండేది కాస్తా చెంబంత లావైంది. దాంతో ఆ ముసల్ది దాన్ని తీసుకొనిపోయి ఒక పెద్ద బిందెలో వేసింది. ముసల్లి 3 పూటలా బాగా తిండి పెడతా ఉంది గదా, దాంతో అది బాగా మెక్కి మరోవారం తిరిగేసరికి చెంబంత ఉన్నది కాస్తా విందెంతయింది. అప్పుడా ముసల్లి దాన్ని తీసుకొనిపోయి జాలాడిలోనున్న పెద్ద గచ్చులో వేసింది. కానీ వారం తిరిగేసరికల్లా అది బాగా తిని బిందెంత ఉన్నది కాస్తా గచ్చంతయింది. దాంతో ఆ ముసల్ది ఇంగ లాభం లేదనుకోని దాన్ని తీసుకొనిపోయి ఇంటి పక్కనే ఉన్న చెరువులో వదిలింది. ఆ ముసల్లి యాడ తిరుగుతా ఉన్నా అన్నం సమయానికి మాత్రం చెరువు కాడికొచ్చి అష్ అష్ అని పిలిచేది. అట్లా ఆ ముసల్ది అష్ అష్ అనడం ఆలస్యం ఆ చేప యాడున్నా సరే రయ్యమని ఈదుకుంటా ఆమె దగ్గరకొచ్చేది. ఆ ముసల్ది తాను తెచ్చినేటివన్నీ దానికి ప్రేమగా ఒక్కొక్కటే తినిపిస్తా కబుర్లాడేది. ఒకరోజు ఆ ముసల్దానికి ఏదో పనిబడి పక్కూరికి పోయింది. సాయంకాలానికి గాని రాలేకపోయింది. ఆ రోజు మధ్యాహ్నం ఏం జరిగిందంటే కొందరు గొర్రెల్లోళ్ళు గొర్రెల్ని తోలుకుంటా ఆ చెరువు కాడికి వచ్చినారు. గొర్రెలు నీళ్లు తాగినాక వాటిని అదిలిస్తా అష్ అష్ అన్నారు. అవే వచ్చిందనుకోని ఆ చేపపిల్ల సంబరంగా బయటికొచ్చింది. దాన్ని చూసి వాళ్ళు అబ్బా ఎంత లావుగుంది చేప, దీన్నెట్లాగైనా పట్టుకుంటే బాగా కూరొండుకోని కడుపు నిండా తినొచ్చు అనుకోని మట్టసంగా చుట్టుకొని పట్టేసుకున్నారు. దాన్ని ఇంటికి తీసుకొనిపోయి చంపి పులుసు చేసుకున్నారు. అవ్వ సాయంత్రం ఇంటికి రాగానే పాపం మధ్యాహ్నం నుంచి ఎంత ఆకలిగా ఉందో ఏమో అనుకుంటా బెరబెరా ఒక పెద్ద గిన్నె నిండా అన్నం చేసుకొని చెరువు కాడికొచ్చి ఎప్పట్లాగే అష్ అష్ అని పిలిచింది. కానీ అది లోపలుంటే గదా వచ్చేది. ఎంతసేపు పిలిచినా రాలేదు. ఇదేందిరా భగవంతుడా, రోజూ పిలుస్తానే రయ్యమని ఎగుర్లాడుకుంటా వచ్చేది. ఈరోజేమీ ఎంత పిచ్చినా రావడం లేదు. ఏం జరిగిందో ఏమో అనుకుంటా చుట్టూ చూస్తా ఉంటే చెరువు కాడ మేకల, గొర్రెల కాలిగిట్టల గుర్తులు కనబన్నాయి. కొంపదీసి ఈ మేకల్లోళ్ళుగాని దాన్ని పట్టుకోలేదు గదా అనుకోని నెత్తిన గొంగళి కప్పుకొని, చేతిలో చిప్ప పట్టుకొని, అడుక్కునే దాని మాదిరి ఆ మేకలోళ్ళ ఇంటి కాడికి పోయి అమ్మ అన్నం తినక 4 రోజులైంది తల్లి, కొంచెం ఏమన్నా ఉంటే పెట్టండమ్మా అంటూ అరిచింది. ఆ మేకలోళ్ళు ఎవరో అడుక్కు తినేది అనుకోని చేపల పులుసు తెచ్చి ఆమె తట్టలో పోసినారు. దాంతో వాళ్లే చేప పట్టుకొని తిన్నారని ఆ ముసల్లి గుర్తుపట్టేసింది. వెంటనే ఉరుక్కుంటా పోయి ఊరోళ్ళందరినీ పిలుచుకోనొచ్చి నా చేవ నాకియండంటా మేకలోళ్ళతో పెద్ద గొడవ పెట్టుకోనింది. చచ్చిపోయినాక ఏదీ తిరిగిరాదు గదా, దాంతో పూరోళ్ళందరూ అయిపోయిందేదో అయిపోయింది. అదిగాకుండా వేరేది నీకేది ఇష్టమైతే అది కోరుకో, మేమిప్పిస్తాం అన్నారు. ఆ ముసల్ది ఏం కోరుకోవాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే వాళ్ల దగ్గర ఒక మాంచి పొట్టేలు పిల్ల కనబడింది. దాంతో అది కావాలనింది. సరేశని ఊరోళ్ళు ఆ పొట్టేలు పిల్లను ముసల్దానికి ఇప్పించినారు. అవ్వ ఆ పొట్టేలు పిల్లని చానా ప్రేమగా చూసుకునేది. మంచి పండ్లు, కూరగాయలు తీసుకోనొచ్చి పెట్టేది. అట్లా కొంతకాలానికి అది పెరిగి పెద్దగయింది. అవ్వ రోజూ తన కోసం అడవికి పోయి కష్టపడి అన్నీ తీసుకొస్తా ఉంటే చూసి ఒకరోజు పొట్టేలు అవ్వా అవ్వా, రోజూ నా మేత కోసం ఎందుకంత కష్టపడతావ్? నేనిప్పుడు పెద్దదాన్నైనాను గదా, నేనే పోయి తినొస్తాలే అనింది. ఆ ముసల్లి సరే అనింది. ఒకరోజు ఆ పొట్టేలు అడవిలో పోతా ఉంటే దారిలో దానికి 2 దొంగలు ఒక గుహలో నుంచి బయటికి వస్తా కనబన్నారు. వాళ్ళట్లా బయటికి పోవడం ఆలస్యం ఇది మట్టనంగా లోపలికి దూరింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకోనొచ్చిన వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు, బంగారం, హారాలు,
ఒకటిగాడు రెండు గాదు, కుప్పలు కుప్పలు కనబన్నాయి. వెంటనే ఆ పొట్టేలు అట్లా ఇట్లా ఒకసారి చూసి కనబన్నవి కనబన్నట్లు కుప్పలు కుప్పలు నున్నగా మింగేసి ఇంటికి చేరుకోనింది. అవన్నీ కడుపులోనికి పోయివాయిగాని అరగవు గదా. దాంతో ఇంటికి చేరగానే అవ్వా అవ్వా, కడుపు ఒకటే నొస్తా ఉంది, కాస్త గోకలిబండ తీసుకోనొచ్చి ఒక్కొక్క పక్క ఒక్కొక్క పోటు పొడిచే అనింది. దాంతో అవ్వా, దారిలో అడ్డమైనవన్నీ తింటే కడుపు నొయ్యక ఏం నొస్తాది అంటూ కోపంగా రోకలిబండతో ఎడమపక్క ఒక్క పోటు పొడిచింది. అంతే, ఆ పొట్టేలు నోట్లోంచి మణులు, మాణిక్యాలు దబీమని కిందపడినాయి. ఆ ముసల్ది ఆశ్చర్యపోతా ఈసారి కుడిపక్కన ఒక పోటు పొడిచింది. ఈసారి వజ్రాలు, వైదూర్యాలు పడినాయి. అట్లా ఒక్కొక్క పోటుకు ఒక్కొక్కటి చొప్పున కడుపులో ఉన్నవన్నీ ఒక్కటి గూడా మిగలకుండా అన్నీ బయటికొచ్చేసినాయి. ఆ ముసల్టి అవన్నీ చూసి చానా సంబరపడింది. వాటిని అమ్మి పెద్ద మేడ కట్టుకోనింది. అది చూసిన పక్కింటామే, నిన్న మొన్నటి వరకు మామూలుగానే ఉండెనే, ఒక్కసారిగా యాన్నించి వచ్చిందబ్బా ఇంత డబ్బు అని ఆశ్చర్యపోయి ముసల్దాని దగ్గరికి పోయి ఏంది కథ అనడిగింది. ఆ ముసల్ది జరిగినదంతా చెప్పింది. ఆ పక్కింటామె దగ్గర ఒక కుక్కుంది. ఆమె ఇంటికి పోగానే నువ్వు ఉన్నావు ఎందుకు, మూడు పూటలా తిని కూచోడానికి తప్ప ఎందుకు పనికి రావు, సో పోయి ఆ పొట్టేలు మాదిరి యాడన్నా ఏమన్నా దొరికితే తిని రాపో అంటూ దాన్ని తన్ని తరిమేసింది. పాపమా కుక్క అడవిలో ఎంత దూరం పోయినా దానికి ఏమీ కనబల్లేదు. దాంతో ఎముకలు, చెత్త చెదారమూ తిని మట్టనంగా ఇంటికొచ్చింది. కుక్క ఇంటికి రాగానే ఆమె సంబరంగా చాప పరచి కుక్కను దాని మీద పన్నబెట్టి రోకలిబండతో ఎడమ పక్కన ఒక పోటు పొడిచింది. అది ఎముకలు కక్కింది. ఇదేందిరా నాయనా అని కుడిపక్క పొడిస్తే నానా గబ్బు కక్కింది. దాంతో ఆమె ఛీ, దరిద్రం దానా, ఇండ్లంతా కంపు కంపు లేపినావు గదే అంటూ దాన్ని తన్ని తరిమేసింది.